రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ యూస్, వెల్కమ్ టు రెడ్ టీవీ. సో అంబటి రాంబాబు గారు పైన ఇప్పుడు కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు జరుగుతున్న టైంలో పోలీసులతో వాగ్వివాదం, దానికి సంబంధించిన కేసు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏంటి కేసు, ఏం జరిగే అవకాశం ఉంది, అంబటి రాంబాబు గారు ఏమన్నా అరెస్ట్ అవుతారా, అక్కడ జరిగిన గొడవ ఏంటి, దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో అంబటి రాంబాబు గారి పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏంటా కేసు, అంత్యక్రియల్లో జరిగిన గొడవ అని చెప్తున్నారు. ఏం జరిగింది గొడవ, మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే టైంలో వద్దు అని అడ్డుకోవడానికి అంబటి రాంబాబు ఎవరు, వైసీపీ ఎవరు? అసలు అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. గాడ్ ఆఫ్ ఆనర్ వద్దని ఎవడు చెప్పడు, ఇంకా ఇమ్మని అడుగుతారు. అదొక మర్యాద. అంటే ఆయనకు మర్యాద ఇవ్వద్దని చెప్పారు వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ ఆయన నాశనం చేశారు 2 ఏళ్ళుగా. ఆయన కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. చివరి దశలో ఆయన అనవసరంగా వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నారా లేదా? అంతవరకు ఉన్న ఉద్యమ నేత, కాపు ఉద్యమ నేత వేరు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి వేరు. పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఆయన మీద ఛాలెంజ్ విసిరి, పిఠాపురంలో నువ్వు ఎలా నెగ్గుతావో చూస్తాను, నువ్వు నెగ్గకపోతే నేను పేరు మార్చుకుంటానన్నాడు. రెడ్డి అని మార్చుకుంటాన్నాడు. నెగ్గితే మార్చుకుంటాను. సో అది ఎవరు వీళ్ళేం అడగల, జనసేన వాళ్ళు ఏం అడగలేదు, మార్చుకోమని ఏం చెప్పలేదు. ఆయనే పంతానికి పోయి మార్చుకున్నారు. అవసరం లేదు. ఇప్పుడు నా పుట్టుకతో ఉండే కులాన్ని, మతాన్ని నేను మార్చుకుంటానా? మతం మారితే నా కులం మారుతుంది, అది వేరు. ఇప్పుడు కులం అనేది ఉంటుందో లేదో, ఇప్పుడు అదే కదా గొడవ. దానికోసం ఇప్పుడు ఏదో ఛాలెంజ్ చేసి, ఎవరి మీద ఛాలెంజ్, దేనికి? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవడని వెళ్ళారు మీరు? సరే, అది మీ ఇష్టం, వెళ్ళారు, దాని గురించి ఇష్యూ కాదు. వెళ్ళాక మీరు ఏమయ్యారు? అలా ఉండిపోయారు కదా. మీకు ఏమైనా గుర్తింపు వచ్చిందా? మిమ్మల్ని వాడుకుందామని చూశాడు, మీ హెల్త్ పాడైంది అనవసరంగా. దానికి మళ్ళీ కూతుర్ని నిందిస్తున్నారు మీరు. ఇప్పుడు క్రాంతి వల్లే మానసిక వేదనకు గురయ్యాడు. ఎందుకు అయ్యాడు ఆయన? ఎందుకు అవుతాడు? కూతురుకి ఇష్టమే కదా. ఒక ప్రాపర్టీ వేరే వాళ్ళ ఇంటికి పంపించేశాను అన్నాక ఆ ప్రాపర్టీ ఏమైనా చేసుకుంటుంది, అవునా కాదా? మరి ఇంక మీకు వేదన ఎందుకు? ఇవాళ కూతురు నన్ను చూడడానికి రాకూడదని కండిషన్ పెట్టారంటే ఎంత జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పెట్టుంటారు. ఇప్పుడు తండ్రి తల్లి, కూతురు కాదు కొడుకు కాదు, ఎవరి మీద కోపం ఉన్నా, ఇదే కొడుకు అయితే మీరు రావద్దని చెప్పగలరా? చెప్తారా? అంటే కొడుకు అంటే ఒక ఇది, కూతురు అంటే ఒక ప్రేమనా? ఇవాళ అంబటి రాంబాబు అసలు ఆయన ఎవరు? వైసీపీ వాళ్ళు ఎవరు అసలు? అది మనం అడుగుతున్నాం. సో ఇవాళ కావాలని అంబటి రాంబాబు కేసు పెట్టించుకోవటానికే విధుల్లో ఉన్న పోలీసుల మీద దౌర్జన్యం చేశారు, తోసేశారు. గతంలో కూడా చాలాసార్లు చేశాడుగా. బ్యారికేడ్స్ దాటుకుని వెళ్ళిపోయి బూతులు తిట్టి, చంద్రబాబు నాయుడు బూతులు తిట్టాడు. ఇప్పుడు కేసు పెట్టారు, అలాగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అరెస్ట్ చేసినా చేస్తారు, చేస్తే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలివేషన్ ఇచ్చుకుంటారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేసి, నిన్న మొత్తం అసలు ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి చుట్టూ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పక్కన పెడితే మొత్తం మీకు అక్కడ వైసీపీ వాళ్ళే ఆక్యుపై చేసేసారు, అవునా? వాళ్ళ అండర్లోకి తీసేసుకున్నారు. తీసుకుని ఈ క్రాంతిని రానివ్వకుండా చేశారు. ఇదే వాళ్ళు బొర్రున్న వాళ్ళు అయితే, అమ్మా కడసారి చూపు ఎవరికైనా కావాలంటారు, సరే వెళ్ళి చూసేసుకోండి పర్వాలేదు, పెద్ద ఆయన కోపం లేదా అని ఉంటారు అని పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళ తల్లికిను వాళ్ళ బ్రదర్కిను. చెప్పాలా వద్దా? నువ్వు మనిషివేగా, నీకు 2 కూతుళ్ళు ఉన్నారుగా, నువ్వు తండ్రివి కదా, నీకంటే నువ్వంటే కసాయివాడివి, తల్లిని చెల్లిని బయటికి పంపించావు. అదే బుద్ధిని ఆయనకు అంటగట్టావు.
ఎవరికి? పద్మనాభ రెడ్డి గారికి. ఏమవుతుందండి, తండ్రిని ఒక్క నిమిషం అలా చూసుకుని వెళ్ళిపోతుంది ఆవిడ. దానికి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి చూసారా? చూడడానికి వెళ్తే మీరు రానిస్తారా? హాస్పిటల్ అనవసరం, గొడవలు అయితే నా పిల్ల వెళ్ళి ఉండకపోవచ్చు. అమ్మాయే కదా పోస్ట్ పెట్టింది, నా తండ్రిని సరిగా చూసుకోవట్లేదని. దాని మీద కూడా మళ్ళీ ఆయన చేత ఒక వివరణ ఇప్పించారు కదా. చేసింది తప్పు, పరామర్శకు వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చి పాడ మోసాడు, కూతుర్ని రానివ్వలేదు. సో అంబటి రాంబాబు దగ్గరుండి ఇవన్నీ చేయించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే దాన్ని కూడా ఆయన ఏదో తన ఇమేజ్ పెంచుకోవడానికి వాడుకుంటారు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.